నమస్కారం. మరి కస్తూరి తిలకమెందుకు? కస్తూరికి ఒక ప్రత్యేకమైన మత్తైన గాఢమైన సువాసన ఉంటుంది. అది మామూలు పరిమళం కాదు. అవును. అది అమ్మవారి అలౌకికమైన మంత్రముగ్ధులను చేసే ఆకర్షణను, ఆమె దైవిక పరిమళాన్ని, భక్తులను సహజంగా తన వైపు లాగే ఆ శక్తిని సూచిస్తుంది. శంకరులు సకుంకుమ విలేపన మలికచుంబి కస్తూరికాం అన్నారు. అంటే కుంకుమతో పాటు నుదుటిని ముద్దాడుతున్నట్లుగా ఆ కస్తూరి తిలకముందని ఎంత లాలిత్యంగా చెప్పారు. ఎంత మధురమైన వర్ణన! ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. చంద్రునికి 16 కళలన్నాం కదా. అవును. అమ్మవారి ముఖాన్ని పూర్ణచంద్రునితో పోల్చడం, ఆమె ముఖం 16 అక్షరాల శ్రీ షోడశాక్షరి మహామంత్ర స్వరూపం అని కూడా సూచిస్తుంది. ఓ! ఆ ముఖాన్ని ధ్యానించడమంటే ఆ మహామంత్రాన్ని జపించినంత ఫలం, అంతటి పవిత్రత, శాంతి, జ్ఞానం కలుగుతాయని భావన. సౌందర్యలహరిలోనే శంకరులు అమ్మవారి వదన సౌందర్యం, ఆ సౌందర్యానికి దారిలాంటి పాపిట సీమంతరేఖ భక్తులకు సకల క్షేమాన్ని కలిగిస్తాయని చెప్పారు. అద్భుతం.